టీ20 ప్రపంచ కప్‌ను మన దేశానికి అందించి సగర్వంగా ఆ ఫార్మాట్ నుంచి వీడ్కోలు తీసుకుంటున్న రోహిత్ శర్మ భారత్ క్రికెట్‌పై చెరగని ముద్ర వేశాడు. డ్రెస్సింగ్ రూమ్ సంస్కృతినైతే కంప్లీట్‌గా మార్చేశాడు. నాయకుడిగా వ్యక్తిగత రికార్డుల కోసం ఏ దశలోనూ ప్రయత్నించకపోవడం అతనిపై టీం సభ్యుల్లో మరింత గౌరవాన్ని పెంచింది. మరొక 2 ఓవర్‌లో నిదానంగా ఆడి ఉంటే సెంచరీ అయిపోతుంది అని అనుకునే రకమైతే అసలే కాదు హిట్ మ్యాన్. 49 దగ్గరున్నా, 98 పరుగుల దగ్గరున్నా సరే జట్టు స్కోరు పెంచడం కోసం రిస్కీ షాట్లు ఆడటానికి ముందుంటాడు. ఆ క్రమంలో ఎన్నో సెంచరీలు, ఎన్నో హాఫ్ సెంచరీలు కూడా మిస్ అయ్యాయి. అయినా సరే హిట్ మ్యాన్ అనేక రికార్డులకు తన పేరుతో సొంతం చేసుకున్నాడని చెప్పుకోవచ్చు. కప్పు గెలవగానే రిటైర్మెంట్ ప్రకటించిన టీ20 ఫార్మాట్ విషయానికి వస్తే అత్యధిక వ్యక్తిగత పరుగులు 4231 పరుగులు, అత్యధిక సెంచరీలు 5, అత్యధిక సిక్సర్లు 205 వంటి రికార్డులను సొంతం చేసుకున్నాడు. అంతేకాకుండా ఇండియా గెలిచిన 2 టీ20 ప్రపంచ కప్‌ల్లోనూ ఉన్న ఏకైక ఆటగాడు రోహిత్ శర్మనే. టీ20 ప్రపంచ కప్ ప్రారంభమైన దగ్గర నుంచి 9 వరల్డ్ కప్‌లు ఆడిన ఏకైక ఆటగాడు కూడా హిట్ మ్యాన్ కావడం విశేషమనే చెప్పుకోవచ్చు. టెస్టుల్లో అయినా, వన్డేల్లో అయినా, టీ20లో అయినా సరే అత్యధిక సిక్సర్లు 612 సిక్సర్లు కొట్టిన ఏకైక ఆటగాడిగా రోహిత్ శర్మ మాత్రమే నిలిచాడు. ఈ రికార్డును బద్దలు కొట్టేవారు ఎవరు కనుచూపు మేరలో కూడా లేకపోవడం విశేషం. రోహిత్ శర్మ తర్వాత వరుస క్రమంలో ఉన్నవారు అందరూ క్రికెట్ నుంచి రిటైర్ అయిన వారు కావడం గమనార్హమని చెప్పుకోవచ్చు. టీ20 ఫార్మాట్లో మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ రికార్డు రోహిత్ పేరటే ఉందని చెప్పుకోవచ్చు. టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్లు 61 మ్యాచ్లకు నాయకత్వం వహించగా వాటిలో 50 విజయాలు సాధించాడు రోహిత్ శర్మ. టీ20 వరల్డ్ కప్లో రోహిత్ శర్మ 13 మ్యాచ్లకు కెప్టెన్సీ వహించగా అందులో 11 మ్యాచ్ల్లో విజయం సాధించింది. ఐపీఎల్లోనూ అత్యంత విజయవంతమైన ట్రాక్ రికార్డు కెప్టెన్గా రోహిత్కు ఉంది. ఇక వన్డే వరల్డ్ కప్లో అతని కెప్టెన్సీలో 11 మ్యాచ్లు జరగగా అందులో 10 ఇండియా గెలిచింది. టెస్టుల్లో 16 మ్యాచ్లకు కెప్టెన్సీ చేయగా 2 డ్రా అయ్యాయి. మిగిలిన 14లో 10 భారత్ నెగ్గింది. వన్డేల్లో 45 మ్యాచ్లు రోహిత్ కెప్టెన్సీలో ఇప్పటిదాకా ఆడగా అందులో 34 గెలవడం విశేషమని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా మొత్తంగా అన్ని ఫార్మాట్లు కలిపి 122 మ్యాచ్లకు అతను కెప్టెన్గా వ్యవహరించాడు. అందులో 92 విజయాలు ఉండటం నాయకుడిగా సమర్థతకు నిదర్శనమని చెప్పుకోవచ్చు. ఇక మైదానంలోనే కాదు, డ్రెస్సింగ్ రూమ్లో కూడా తోటి సభ్యులతో సోదరభావంతో ప్రవర్తించే రోహిత్ శర్మ పట్ల జట్టు సభ్యులు ఎంతో అభిమానాన్ని ప్రదర్శిస్తారు. రోహిత్ చాలా కలిబిడిగా ఉంటాడు. ఏ ఆటగాడైనా ఫామ్ కోల్పోయినప్పుడు అతడికి అండగా నిలుస్తాడు. పెవిలియన్ నుంచి గ్రౌండ్లోకి బ్యాట్తో అడుగుపెట్టిన ఓ ఆటగాడు స్టేడియంలో లక్షలాది మంది చూస్తుండగా డకౌట్ అయ్యి తిరిగి వచ్చే సమయంలో ఎంత శోభను అనుభవిస్తాడు. మానసికంగా చితికిపోతాడు. ఏ పరుగులు చేయకుండా గోడ కొట్టిన బంతిలా వెనక్కి రావాలని ఏ క్రికెటర్ కోరుకోడు. వెనక్కి తిరిగి వస్తూ టీం సభ్యుల కళ్ళల్లోకి కూడా సూటిగా చూడలేనంత బాధలో ఉంటారు. అలాంటి సమయంలో కూడా రోహిత్ శర్మ ఆటగాళ్లకు అండగా నిలుస్తాడు. ధైర్యాన్ని చెప్తాడు. జట్టులో నుంచి తీసేస్తారేమో అనే భయాన్ని పోగొడతారు. ఆ వారు ఆత్మవిశ్వాసంతో రాణించే వరకు అవకాశాలు ఇస్తాడు. అందుకే ఈ టీ20 ప్రపంచ కప్ ఒక గొప్ప ఉదాహరణగా చెప్పుకోవచ్చు. విరాట్ కోహ్లీ, శివం దుబే అనేక మ్యాచ్ల్లో సింగిల్ డిజిట్కి పరిమితమయ్యారు. చాలా మంది అభిమానులు కోహ్లీ బ్యాటింగ్ ఆర్డర్లో మార్చి 3వ స్థానంలో పంపాలని సూచించారు. శివన్ దుబేని పక్కన పెట్టి సంజు శాంసన్కి లేదా జైస్వాల్కి ఛాన్స్ ఇవ్వాలని సూచనలు వచ్చాయి. అయినా రోహిత్ శర్మ వాళ్ళిద్దరిపై నమ్మకాన్ని ఉంచి అవకాశం ఇచ్చారు. వారు ఇద్దరు ఫైనల్స్లో చేసిన పరుగులు జట్టు విజయంలో దోహదపడ్డాయని చెప్పవచ్చు. రోహిత్ కేవలం టీ20లోనే కాదు, అన్ని ఫార్మాట్లోనూ అత్యంత ప్రభావవంతమైన ఓపెనర్గా పేరు పొందడం మరో విశేషంగా చెప్పుకోవచ్చు. అయితే రోహిత్ శర్మ గురించి మీరేమనుకున్నారో కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.